Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 263. ఆ నెక్లెస్ తీసుకుని వెళ్లి తన లగేజ్‌లో దాచిపెట్టుకుంటున్న సౌజన్య, "ఏం చేస్తున్నావు వదిన?" అన్న దక్ష గొంతుకి ఒక్కసారిగా ఉలిక్కిపడి, గబుక్కున నెక్లెస్ బ్యాగ్‌లో దూర్చేసి, "ఏంటి దక్ష?" అని కంగారుగా వెనక్కి తిరిగింది. "ఏమైంది వదిన అంత కంగారు పడుతున్నావు?" అని అడగడంతో, "ఏం లేదు. నువ్వెందుకొచ్చావో చెప్పు" అని సౌజన్య అడిగేసరికి, "ఏం లేదు. రోజూ ఇంటి ముందు ముగ్గులు నేను వేసేదాన్ని. లేదంటే అక్క వేసేది. ఈరోజు కావ్య వాళ్ళ అత్తగారు వాళ్ళొస్తున్నారు. అందుకే వాళ్ళ కోసం వంట చేయాలి. నువ్వెలాగూ వంటగదిలోకి రావు కదా! ఏమనుకోకుండా ముగ్గేస్తావా?" అని అడిగింది. "నేను ముగ్గు వేస్తే మీ అత్తగారు వాళ్ళకి నచ్చుతుందో లేదో తెలీదు కదా! పైగా నేనెప్పుడో ముగ్గులు 10థ్ క్లాస్‌లో ఉన్నప్పుడు వేశాను. మీ ఇంటికి కాపురానికొచ్చిన తర్వాత కూడా నేనెప్పుడూ ముగ్గులు వేయలేదు కదా! ముగ్గులు మర్చిపోయాను" అని చెప్పింది. "నీకోసమే నేను ముగ్గులు వేసుకున్న ముగ్గుల బుక్కు తీసుకొచ్చి ఇచ్చాను వదిన. ఇందులో చూసి ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి త్వరగా ముగ్గు వెయ్యి. అందరూ లేచేలోపు ముగ్గు వేయాలి. ఇంకొక అరగంటలో అందరూ లేస్తారు" అని చెప్పి దక్ష వెళ్ళిపోవడంతో సౌజన్య మూతి తిప్పుకుంటూ ముగ్గెలా వేయాలా అని ఆలోచిస్తోంది. "ఇదిగోవే నీ మొగుడు కోసం గ్రీన్ టీ, నీ కోసం కాఫీ. ఇద్దరూ తాగేసి కిందకి రండి" అని బామ్మ వంటగదిలోకెళ్ళగానే దక్ష చేతుల్లో 2 కప్పులు పెట్టడంతో, "మీ మనవడికి మీరే గ్రీన్ టీ ఇవ్వచ్చు కదా అమ్మమ్మ" అనగానే, "ఏం వాడు నీ మొగుడే కదా! నువ్వివ్వలేవా?" అని అడిగింది బామ్మ. దక్ష బుర్ర గోక్కుంటూ, మెడ రుద్దుకుంటూ, "అది కాదు బామ్మ" అని అంటూ ఉంటే, "నాకు చాలా పనులున్నాయి. మీ తాతగారికి కషాయం ఇవ్వాలి. నా కొడుకు ఇక్కడ ఉన్నన్ని రోజులు నేను చేసే ఫిల్టర్ కాఫీయే తాగుతాడు. కాబట్టి మీ మావయ్యకి ఫిల్టర్ కాఫీ ఇవ్వాలి. చాలా పనులున్నాయి వెళ్ళవే" అని చెప్పడంతో సరేనని అంటూ కప్పులు తీసుకొని పైకెళ్ళింది.
అయ్యగారు ఏం చేస్తున్నారో అని అనుకుంటూ రూమ్‌లోకెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటేనే, టక్కున వెనక నుంచొచ్చి హగ్ చేసుకొని ఆమె మెడ వంపులో ముద్దు పెడుతూ ఉంటే, "ఏంటే బాగా నాటకాలు ఎక్కువయ్యాయి. నా నుంచి తప్పించుకొని తిరగడానికి మా నాన్నమ్మని గ్రీన్ టీ ఇవ్వమని చెప్తున్నావా?" అని అడిగాడు. "అలా కాదు. మీ అల్లరి తట్టుకోలేక నేనలా చెప్పాను గానీ గ్రీన్ టీ తీసుకోండి. నాకు కింద చాలా పనులున్నాయని" వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకొని లాగడంతో రబ్బర్ బ్యాండ్‌లాగా వచ్చి అతని గుండెల మీద పడింది. ఆమె కళ్ళు రెపరెపలాడిస్తూ అతని వైపు చూస్తుంటే, "ఏంటి? కావ్య పెళ్లి సెట్టయినప్పటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు పని, పని, పని అంటావు. నువ్వు చేస్తున్నావు, నానమ్మ చేస్తోంది, మమ్మీ చేస్తోంది, పిన్ని చేస్తోంది. అసలు వంటగది ఎలా ఉంటుందో తెలియని వీక్ష కూడా చేస్తోంది. అక్కడికి నువ్వొక్కదానివే పని చేస్తున్నట్టు ఎప్పుడూ పని, పని అంటావు. ఇంత బిల్డప్ ఎందుకు?" అని అడిగాడు. "ఏంటి మీకు బిల్డప్ లాగా అనిపిస్తుందా?" అని కోపంగా అడగడంతో మరి లేకపోతే ఏంటి? అరే మొగుడున్నాడు. వాడికి ఒక ముద్దు పెట్టాలి. వాడికి మనసు నింపి పెట్టాలి అని కూడా లేకుండా ఏంటి నువ్వు? అని అడిగాడు. "నీకింట్లో పనులంటే అంత చులకనగా ఉందా? నువ్వు కాఫీ బాగా పెడతావా దక్ష? కాఫీ పెట్టు" అని మీ బంధువుల్లో అత్త వరుస అయ్యే ఆవిడ అడుగుతుంది. పిన్ని వరుస అయ్యే ఆవిడ అడుగుతుంది. "నువ్వు ఆమ్లెట్ బాగా వేస్తావు దక్ష" అని తాత వరుస అయ్యే తాత అడుగుతాడు. "పెసరట్టు బాగా వేస్తావంట కదా! మీ అమ్మమ్మ చెప్పిందిలే. పెసరట్టు మంచి పెసరట్టుని వెయ్యమ్మా" అని చెప్పి బామ్మ వరుస అయ్యే ఆవిడ అడుగుతుంది. మా అక్క ఈ ఇంటికి అయిన కోడలికి అక్క కాబట్టి తనకి చాలా లిమిటెడ్‌గా పనులు చెప్తున్నారు. ఇక వీక్ష వేరే ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి తను కూడా లిమిటెడ్‌గా పనులు చేస్తుంది. తను ఎక్కువగా చేయాలనుకున్న యూట్యూబ్ నాలెడ్జ్ అరకొర వంటలు మాత్రమే వస్తాయి. ఇక పాప పుట్టి నాకు వాళ్ళు హెల్ప్ చేయాలనుకున్నా ఒకసారి పాప ఏడుస్తుంది, ఒకసారి బాబు ఏడుస్తాడు. వాళ్ళ పనులు చూసుకోవడమే వాళ్ళిద్దరికీ సరిపోతుంది. ఇంకా వచ్చి అయ్యగారి దగ్గర కూర్చునేంత టైం నా దగ్గర ఎక్కడుంది అని అడిగింది కోపంగా దక్ష. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.